ఫీటల్ టెస్ట్ అనేది ఈజ్ ఫర్ నంబర్ 1 ఎనీ ప్రెగ్నెన్సీ. బికాజ్ నేను ఆ రిస్క్ స్క్రీనింగ్ గురించి మాట్లాడినాను. అది ఎవరికి హై రిస్క్ ఉంటుంది, ఎవరికి ట్రీట్మెంట్ అవసరం ఉంటుంది అనేది జస్ట్ ఆఫ్ హ్యాండ్ మనం ప్రెడిక్ట్ చేయలేము. ఆ ఫీటల్ మెడిసిన్ టెస్ట్ చేస్తే, ఆ రిస్క్ అసెస్మెంట్ చేస్తే మనకు తెలుస్తుంది. సో దట్ ఈస్ అ యూనివర్సల్ స్క్రీనింగ్. అండ్ హై రిస్క్ పేషెంట్స్ లైక్ మదర్కి ఏదైనా మెడికల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, బేబీస్కి ఎనీ అబ్నార్మాలిటీస్ ఉన్నప్పుడు, గ్రోత్ ఇష్యూస్ ఉన్నప్పుడు, ఆర్ ఎనీథింగ్ ప్రెగ్నెన్సీ అప్పుడు మూవ్మెంట్స్ లేదు, ఉమెన్ ఎయిర్ తక్కువ ఉంది, ఆల్ ఆఫ్ దట్ బికమ్స్ హై రిస్క్ ప్రెగ్నెన్సీస్. ఆఫ్ కోర్స్ ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీస్ బై డిఫాల్ట్ వాళ్ళు హై రిస్క్ అయిపోతారు. We have to take extra care for IVF pregnancies. ఎందుకంటే it is not conceived naturally, so there is a possibility of things going wrong. Right. In pregnancies like where genetic issues ఫ్యామిలీలో ఉన్నప్పుడు or ఆ ప్రెగ్నెన్సీలో డిటెక్ట్ అయినప్పుడు దోస్ థింగ్స్ ఆటోమేటిక్లీ బై డిఫాల్ట్ బికమ్ హై రిస్క్ ప్రెగ్నెన్సీస్. వీళ్ళకి ది అవేర్నెస్, అండర్స్టాండింగ్ అవి అన్నీ చాలా ఇంపార్టెంట్. గివింగ్ దట్ కంప్లీట్ పిక్చర్ ఈజ్ వేర్ ఫీటల్ మెడిసిన్ మేక్స్ ఎ డిఫరెన్స్. ఎందుకంటే ఇప్పుడు నేను స్కాన్ చేసి హార్ట్లో ఒక ప్రాబ్లం ఉంది, దీనికి కార్డియాక్ సర్జరీ చేయాలి అని చెప్పి ఈ పేషెంట్ని వాళ్ళది రెఫరింగ్ ఆబ్స్టెట్రిషియన్ దగ్గర పంపిస్తే ఆ ఆబ్స్టెట్రిషియన్కి ఫీటల్ మెడిసిన్ నాలెడ్జ్ లిమిటెడ్గా ఉంటుంది, బికాస్ ఇట్ ఈస్ నాట్ దేర్ ఫీల్డ్. కరెక్ట్. సో వాళ్ళు కూడా అదే సేమ్ ఎవరి స్పెషలైజేషన్ వాళ్ళది కదా. ఎగ్జాక్ట్లీ. సో ఈ పేరెంట్స్కి చాలా క్వశ్చన్స్ ఉంటాయి. ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు ఎట్లా బిహేవ్ అవుతుంది, పుట్టిన తర్వాత ఎమర్జెన్సీ ఉంటుందా, ఇది ఎందుకు వచ్చింది, ఇది రిపీట్ అవుతుందా, ఇది ట్రీట్ చేస్తే కరెక్ట్ అవుతుందా, బేబీది క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎట్లా ఉంటుంది, ఇట్లాంటి క్వశ్చన్స్ అన్ని దట్ ఈస్ వేర్ ఫీటల్ మెడిసిన్ గివ్స్ యూ ఆన్సర్స్. దట్ ఈస్ ద రీజన్ వై ఐ డిడ్ ఫీటల్ మెడిసిన్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్. బికాజ్ నేను నార్మల్ డెలివరీస్, ప్రెగ్నెన్సీ కేర్, గైనిక్ ప్రాక్టీస్ చేశాను. కానీ ఎండ్ ఆఫ్ ద డే సెక్షన్ ఆఫ్ పేషెంట్స్ ఆ ఫీటల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉండేవాళ్ళు, వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది కానీ చాలా మందికి ఎందుకు అవుతుంది అనేది ఐడియా లేదు, సొల్యూషన్ దొరకట్లేదు. హౌ డు వి ఓవర్కమ్ ఇట్? దట్ ఈస్ వేర్ ఇట్ మేక్స్ అ డిఫరెన్స్. ఇతర దేశాలతో కంపేర్ చేస్తే మన దేశంలో ఫీటల్ మెడిసిన్ గురించి అంతగా పెద్ద అవేర్నెస్ లేదేమో అని అనిపిస్తూ ఉంటుంది నాకు. వాట్ యూ సే? అంటే ఎంతకాలం నుంచి మన హైదరాబాద్లో లేదా మన ఇండియాలో ఇది అవైలబుల్ ఉంది? ఎస్పెషలీ యోధా అనేది ఎప్పటి నుంచి మన హైదరాబాద్లో అవైలబుల్గా ఉందంటే ఏం చెప్తారు? యోధా అనేది ఇండియాలో స్టార్టెడ్ యాజ్ అ డయాగ్నోస్టిక్ జీన్ అండ్ యోధాస్ స్పెషాలిటీ ఆర్ స్ట్రెంగ్త్ is genetics. సో వాళ్ళది జెనెటిక్ టెస్ట్స్, రిపోర్ట్స్ అన్నీ చాలా స్టాండర్డ్ ఉంటాయి. అండ్ ఆ టెస్ట్స్ వల్ల ఐఎమ్ ఏబుల్ టు సీ అ డిఫరెన్స్ ఇన్ ఫీటల్ మెడిసిన్ కేర్. సో దట్ ఈస్ యోధా. నాకు ఇట్ మేడ్ సెన్స్ టు టీమ్ అప్ విత్ యోధా, ఎందుకంటే ఫీటల్ మెడిసిన్ అండ్ జెనెటిక్స్ అనేది ఇట్ మేక్స్ అ గుడ్ అసోసియేషన్. ఇట్ మేక్స్ సెన్స్. ఇట్స్ అ కంటిన్యూమ్ ఆఫ్ కేర్. మన ఇండియాలో చూస్తే ఫర్ యాక్చువల్లీ అల్ట్రాసౌండ్ అనేది మన కంట్రీలో ప్రాబబ్లీ బిగినింగ్ ఆఫ్ 1980s వచ్చింది. అప్పుడు దాకా ఇట్ వాజ్ ఆల్ అప్రాక్సిమేట్, ఫీలింగ్ ద అబ్డమెన్, ఫీలింగ్ ద బేబీ, అంతేకాని ఓన్లీ 1980s తర్వాత అల్ట్రాసౌండ్ బికేమ్ అవైలబుల్. అండ్ మన కంట్రీ ఆన్ ద హోల్ చూస్తే అవేర్నెస్ అబౌట్ ఫీటల్ మెడిసిన్ ఇవి అన్నీ ఇట్ ఇస్ మచ్ మోర్. సౌత్ ఇండియాలో చాలా బెటర్ అండి. సౌత్ ఇండియన్ సిటీస్లో ఐ వుడ్ సే అవేర్నెస్ బాగానే ఉంది. మన హైదరాబాద్లోనే ఇఫ్ యూ కంపేర్ 5 years ago టు నౌ, ప్రతి ఒక్క కార్పొరేట్ హాస్పిటల్లో ఫీటల్ మెడిసిన్ యూనిట్ ఉంది. ఓకే. ప్రతి ఒక్క ప్రెగ్నెన్సీ అట్లీస్ట్ సమ్వేర్ ఒక ఫీటల్ మెడిసిన్ గురించి వినింటారు. అండ్ ఇప్పుడు మీలాగా పాడ్కాస్ట్ చేస్తే ఎవ్రీ పేషెంట్ ఇస్ గూగ్లింగ్. కరెక్ట్. ఆ ప్రెగ్నెన్సీ అప్పుడు దే వాంట్ టు నో. కానీ నాకు ఒక్కొక్కసారి ఎంత ఆశ్చర్యం వేస్తుందంటే, నేను రీసెంట్గా వన్ ఆఫ్ మై నైబర్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళకి 4 పిల్లలు. ఫస్ట్ 2 పిల్లలు చాలా హెల్దీగానే పుట్టారు. డౌన్ సిండ్రోమ్తో 3rd బేబీ పుట్టారు. 4th కూడా సమ్ కైండ్ ఆఫ్ డిస్టర్బెన్స్తోనే పుట్టారు తను కూడా. అంటే ఇలా ఎందుకు జరుగుతుంది యాక్చువల్లీ? ఒక్కొక్కసారి మ్యూటేషన్ ఇంత హెవీగా ఎందుకుంటే కొంతమంది బాగానే హెల్దీగా పుడుతున్నారు కదా. మనం జెనెటిక్స్లో పోతే ఇట్ ఈస్ వెరీ వెరీ వాస్ట్. ఇప్పుడు మనం డౌన్ సిండ్రోమ్ మెన్షన్ చేశారు. దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఈజియెస్ట్, మోస్ట్ మేనేజబుల్ కండిషన్. అండ్ రికరెన్స్ రిస్క్ ఇస్ యాక్చువల్లీ 1%. ఓకే. నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఇస్ 1% in most of the Down syndrome. 1% ఎవరికి వస్తుందో ఎప్పుడు అది డిపెండ్స్ ఆన్ ద టెస్టింగ్. బికాస్ మనం డౌన్ సిండ్రోమ్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసి ఇఫ్ ఇట్ ఈస్ అ ప్యూర్ డౌన్ సిండ్రోమ్, ప్యూర్ ట్రైజోమీ 21, రిపీట్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ. యూ మెన్షన్ అనదర్ సినారియో, రిపీట్ అవుతుంది, దట్ ఈస్ ట్రాన్స్లోకేషన్ డౌన్. అక్కడ రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఇస్ 100%. సో జెనెటిక్స్లోనే చాలా వేరియేషన్స్ ఉన్నాయి. అండ్ జీన్స్ అనేది sometimes it can be very confusing. There is something called as variability of expression.
దట్ ఈస్ మీకు సేమ్ జెనెటిక్ ప్రాబ్లం ఉంటుంది, నాకు సేమ్ జెనెటిక్ ప్రాబ్లం ఉంటుంది. మీరు హెల్తీగా ఉంటారు, నాకు 20 yearsలోనే ఎఫెక్ట్ అవుతుంది. సో అది నాకు ఎక్స్ప్రెస్ అవుతుంది, మీకు ఎక్స్ప్రెస్ అవ్వలేదు. చాలా వేరియేషన్స్ ఉంటాయి. సో అది డిపెండ్స్. రెలవెంట్ టెస్ట్ ఆర్ రెలవెంట్ స్పెషాలిటీ వాళ్ళు దే విల్ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్. రైట్. నాకు ఒకసారి జీన్స్లో ఎంత ఆశ్చర్యం అనిపిస్తుందంటే కొన్ని జీన్స్ ఎంత స్ట్రాంగ్గా ఉండి నెక్స్ట్ జనరేషన్స్కి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుందంటే అలవాట్లు, అది మంచివైనా కానివ్వండి, చెడైనా కానివ్వండి, థాట్ ప్రాసెస్ కానివ్వండి, బాడీ లాంగ్వేజ్ కానివ్వండి, వాకింగ్ స్టైల్. నిజంగా అలాంటి జీన్స్ని మనం కెన్ వి రిఫార్మ్ ఇట్ అండి రియలీ? రిఫార్మ్ అని చెప్పకూడదు. మోడరేట్ పోనీ. జెనెటిక్స్ అనేది మనకి బ్లూ ప్రింట్ అండి. దాన్ని మార్చలేము. ఇట్ ఈస్ రాక్ బాటమ్, మీనింగ్ బేసిక్. సో చచ్చినా మార్చలేము. మార్చలేము. ఇట్ విల్ ఇవాల్వ్ ఓవర్ ద నెక్స్ట్ 1000 years, కానీ మన లైఫ్ టైంలో అది మనం మార్చలేము. ఓ మై గాడ్, దట్ ఈస్ ద ప్రాబ్లం కదా. సో మనం ఆ డిసీజ్ని మనం మాడిఫై చేయొచ్చు, వీ కెన్ ట్రీట్మెంట్ ఇచ్చి కొంచెం బెటర్గా చేసుకోవచ్చు, లేదంటే ఎర్లీగా ఐడెంటిఫై చేయొచ్చు, కానీ ఆ జెనెటిక్ మెటీరియల్ని మనం మార్చలేం. అది మార్చాలంటే యాజ్ ఐ సెడ్ ఓన్లీ ఆప్షన్ ఇస్ మీరు వేరే ఎగ్స్, వేరే స్పర్మ్స్ యూస్ చేసుకోండి. ఇట్ ఈస్ యు ఆర్ ఓవర్కమింగ్ ద ప్రాబ్లమ్ దట్ వే, కానీ మీరు యూఆర్ నాట్ కరెక్టింగ్ ద ప్రాబ్లమ్. అండ్ ఇంకొకటి నాకు ఎంత ఆశ్చర్యంగా అనిపిస్తుంటే వంశపారంపర్యంగా వస్తున్న కొన్ని డిసీజెస్ని మనం ఖచ్చితంగా రిస్ట్రిక్ట్ చేయలేమంటారా? అగైన్ నేను చెప్పినట్లు దెర్ ఇస్ లాట్ ఆఫ్ వేరియేషన్. ఆటోసోమల్ డామినెంట్ ట్రేట్స్ ఉన్నాయి, రిసెసివ్ ట్రేట్స్ ఉన్నాయి. రిసెసివ్ ట్రేట్స్ అంటే బోత్ మదర్ అండ్ ఫాదర్ క్యారీ చేస్తే దెర్ ఇస్ 50% ఛాన్స్ దట్ ద చైల్డ్ మైట్ బి ఎఫెక్ట్. సో అది డిపెండ్స్, ఒక్కొక్క జీన్ పట్టి ఉంటుంది. అండ్ ప్రతి ఒక డిజీజ్కి ఒక ప్యాటర్న్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఉంటుంది. సో దాన్ని బట్టి ఇట్ ఎఫెక్ట్స్. నేను సమ్టైమ్స్ ఒక్కొక్కసారి ఇది కూడా విన్నాను ఏంటంటే ఫాదర్ బ్లడ్, మదర్ బ్లడ్ సేమ్ గ్రూప్ అయినా కూడా ప్రాబ్లం అవుతుంది ప్రెగ్నెన్సీలోనే. ఈజ్ ఇట్ రైట్? యాక్చువల్లీ అది సేమ్ గ్రూప్ ఉంటే వీఆర్ వెరీ హ్యాపీ. ఓకే. యాక్చువల్లీ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే మదర్ నెగటివ్ గ్రూప్ ఉండి ఫాదర్ పాజిటివ్ గ్రూప్ ఉన్నప్పుడు మదర్ది బ్లడ్ పాజిటివ్ బ్లడ్ సెల్స్ని డిస్ట్రాయ్ చేస్తుంది. సో ఇన్ కేస్ బేబీ కడుపులో ఉన్న బేబీ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ ఉంటే ద మదర్స్ బాడీ స్టార్ట్స్ డిస్ట్రాయింగ్ ద బ్లడ్ సెల్స్ ఆఫ్ ద బేబీ. అమ్మ. సో బేబీకి బ్లడ్ తగ్గుతూ పోతుంది. దిస్ ఈస్ వన్ కండిషన్ వేర్ ఫీటల్ థెరపీ అనే ఆప్షన్ హెల్ప్ అవుతుంది. కడుపులో ఉన్నప్పుడే ఆ అనీమియాని కరెక్ట్ అన్నప్పుడు వీ గివ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్. నిన్ననే ఒక ప్రొసీజర్ చేసినాము. సో బేబీది లివర్లో ఉండే బ్లడ్ వెసల్లో వీ పుట్ లైక్ హౌ మనకు బ్లడ్ ఎట్లా ఎక్కిస్తాము, వీ పుట్ అ నీడిల్ ఇన్ టు ద లివర్, ఇన్ టు ద బ్లడ్ వెసల్ ఆఫ్ ద బేబీ. అండ్ బ్లడ్ మనం వీ హ్యావ్ బ్లడ్ స్పెషల్గా ప్రిపేర్ చేసి ఓ నెగటివ్ బ్లడ్ని ట్రాన్స్ఫ్యూజ్ చేస్తాం. ఎంత ఏజ్ బేబీ అండి లోపల ప్రెగ్నెంట్తో? 16 weeks తర్వాత వీ కెన్ డూ, డిపెండింగ్. అది మానిటర్ చేస్తాం. అనీమియా క్రిటికల్ అయ్యి ఒక సర్టన్ థ్రెషోల్డ్ ఎక్సీడ్ అయినప్పుడు ట్రాన్స్ఫ్యూషన్స్ ఇస్తాం. ఈ ట్రాన్స్ఫ్యూషన్స్ ఇచ్చేది బేబీది ఫుల్ టర్మ్ ప్రెగ్నెన్సీ 8 months 9 months క్రాస్ చేయాలి. జస్ట్ వీఆర్ గెటింగ్ దెమ్ అక్రాస్. దాని తర్వాత బేబీ డెలివరీ అయ్యి బయటికి వస్తుంది. సో బేబీది బ్లడ్ మదర్ది బ్లడ్ కాంటాక్ట్లో ఉండదు. ఆ కండిషన్ కరెక్ట్ అవుతుంది. అంటే మీ సర్వెక్స్ నుంచే మీరు చేసేది లేకపోతే పొట్ట మీద నుంచి చేస్తాం. సో ఇట్స్ లైక్ పుట్టింగ్ అన్ ఇంజెక్షన్ ఆన్ ద టమీ, యూట్రస్ లోపల పోయి బేబీది లివర్ లోపల పోయి బేబీది ఆ బ్లడ్ వెసల్కి బ్లడ్ ఎక్కిస్తాం. ఇదంతా అనస్థీషియాలో జరుగుతుందా? ఎస్. అనస్థీషియా మరి ఫీటల్ ప్రొసీజర్స్, చాలా ప్రొసీజర్స్ లోకల్ అనస్థీసియాలో జరుగుతుంది. సో నేను ఇప్పుడు చెప్పినది ఇట్ ఈస్ నాట్ సంథింగ్ దట్ ఈస్ డన్ ఆపరేషన్ థియేటర్లో పెద్ద ప్రొసీజర్ లాగా కాదు, లోకల్ అనస్థీసియా ఇచ్చి చేస్తాం. మీరు మీ ప్రాక్టీస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు ఎక్కువ చూసిన కేసెస్ ఎందులో వచ్చాయంటారు? ఏ ప్రాబ్లంతో ఎక్కువ మంది వచ్చారు? మన కంట్రీలో అబ్నార్మాలిటీస్ అనేది 100 pregnancies తీసుకుంటే అట్లీస్ట్ 3 to 4 వస్తాయండి. అండ్ దాంట్లో మోస్ట్ కామన్ ఇస్ స్పైనల్ ఆర్ న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ అండ్ హార్ట్ డిఫెక్ట్స్. ఇవి చాలా కామన్ అండి. అండ్ నెక్స్ట్ దాని తర్వాత యూ హ్యావ్ క్లెఫ్ట్ లిప్, క్లెఫ్ట్ ప్యాలెట్. అది వాళ్ళు చాలామంది అది ఎక్లిప్స్ వల్ల అంటారు, బట్ అది ఇట్ ఇస్ అట్ ద టైమ్ ఆఫ్ ఫార్మేషన్, ఆ ఎంబ్రియోది డెవలప్మెంట్ అప్పుడు జరిగే ప్రాబ్లమ్స్. అంతే, గ్రహణం వల్ల కాదు. డెఫినెట్లీ. కానీ ఇప్పుడు దానికి ఎంత సర్జరీ చేసినా బట్ ఆ ప్లేస్ అంత రికవరీ అయితే పెద్దగా. ప్యాలెట్ ఇప్పుడు మ్యాక్సిలోఫేషియల్ సర్జరీస్ కూడా చాలా ఇంప్రూవ్ అయినాయి. సో ఇక్కడ అగైన్ ఆ సివియరిటీ మనం అసెస్ చేయొచ్చు. ఆ పోస్టీరియర్ ప్యాలెట్ ఎట్లా ఉంది. సపోజింగ్ ఇట్స్ లిప్ మాత్రం ఉంటే ఇట్ ఈస్ ద బెస్ట్. ఇట్ ఈస్ జస్ట్ వన్ స్మాల్ సర్జరీ, బేబీ అబ్సల్యూట్లీ నార్మల్ ఉంది. దట్ ఈస్ కాల్డ్ గ్రహణం మొర్రి. యాక్చువల్లీ గ్రహణం మొర్రికి కొంత
వాయిస్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉండే అవకాశం ఉంటుంది కదా. అదే ఇప్పుడు మన లోపల మౌత్ లోపల పైన దెర్ ఇస్ అ బోన్, ద ప్యాలెట్ బోన్, దాంట్లో ఓపెనింగ్ ఉండి బ్యాక్ సైడ్ ఆ థ్రోట్ వరకు ఓపెనింగ్ ఉంటే అది కరెక్షన్, స్టేజ్డ్ కరెక్షన్ అవసరం ఉంటుంది. సో దానికి స్పీచ్ ట్రైనింగ్ కావాలి, యూనిట్ ఇయర్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. ఫీడింగ్ ద బేబీ ఈజ్ వెరీ డిఫికల్ట్. ఈ కండిషన్ ఈజ్ సంథింగ్ వేర్ కౌన్సిలింగ్ మేక్స్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. వాళ్ళకి ఏ స్టేజ్లో ఏం చేయాలి, ఏం సర్జరీస్ అవసరం ఉంటుంది, వాళ్ళు ఎట్లా హ్యాండిల్ చేయాలి, అవి అన్నీ దట్ కౌన్సిలింగ్ అండ్ గైడెన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. కానీ ఇన్ కేస్ సపోజ్ ఇది ఇది కూడా వాళ్ళ జీన్స్లో ఉండే అవకాశం ఉందిగా. కమింగ్ డేస్లో ఏ జనరేషన్లో అది బయటకు వస్తుందో మనం చెప్పలేం కదా. సో నథింగ్ ఈజ్ అది కొత్తగా ఫామ్ అయ్యే అవకాశం లేదు. మీనింగ్ ఇప్పుడు బేబీది ఆర్గన్స్ ఫార్మేషన్, బేబీది డెవలప్మెంట్, మోస్ట్ ఆఫ్ ద ఆర్గన్ ఫార్మేషన్స్ 9-10 వీక్స్ లోపల అయిపోతుంది. చాలా వరకు ఇట్లాంటి ప్రాబ్లమ్స్, ఈ క్లెఫ్ట్ లిప్, ప్యాలెట్ అవన్నీ ఆ స్టేజ్లో ఫామ్ అవుతుంది. నార్మల్గా ఉండి తర్వాత అది క్లెఫ్ట్ లిప్ వచ్చే అవకాశం లేదు. సో మీది 5th మంత్లో చూసి నార్మల్ అన్నప్పుడు తర్వాత వచ్చే అవకాశం చాలా తక్కువ. నో వాట్ ఐ మీన్ టు సే, ఇప్పుడు సపోజ్ ఈ ప్రెగ్నెన్సీలో ఈ బాబుకో పాపకో అలా గ్రహణం మొరి వచ్చి ఉంటే మళ్ళీ అదే ప్రాబ్లము నెక్స్ట్ జనరేషన్స్కి రాదు అని మనం చెప్పలేం కదా. చెప్పలేము. అందుకే మనం స్క్రీనింగ్ చేసేది కదా. మై గాడ్, మదర్ అండ్ ఫాదర్ బాగున్నారు, బట్ స్టిల్ మనం స్కాన్ చేస్తాము, ప్రతి ఒక్క పార్ట్ని చెక్ చేస్తాము. బికాజ్ మనం ప్రెడిక్ట్ చేయలేము ఎక్కడ ఏం మిస్ అవుతుంది, ఏం ప్రాబ్లం వస్తుంది అనేది మనం చెప్పలేము. లోపల ఏం కెమికల్ రియాక్షన్ జరుగుతుందో మనకు తెలీదు. సో మీకు అనిపించింది ఎప్పుడన్నా ఇంత సైన్స్ డెవలప్ అయినా, మీరు ఇంతమంది డాక్టర్లు, ఎన్నో ఏమంటారు స్పెషలైజేషన్స్ ఉన్నా కూడా నథింగ్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్ ఏమో అని అనిపిస్తుంది. నేచర్ ఈజ్ వెరీ పవర్ఫుల్ అండి. ఇట్ ఈస్ ఆల్ పర్వేడింగ్. అండ్ నేచర్లో మిస్టేక్స్ అవుతే సమ్ ఆఫ్ దెమ్ కెన్ బి సో డ్రాస్టిక్, సో మైండ్ బ్లోయింగ్. ఐ డోంట్ నో, మీరు వినింటారేమో, దెర్ ఇస్ అ కండిషన్ కాల్డ్ ఫీటస్ ఇన్ ఫీటో. దట్ ఈస్ ఒక ఫీటస్ ఉంటుంది, ఇంకొక ఫీటస్ ఆ ఫీటస్ లోపల డెవలప్ అవుతుంది. ఓ మై గాడ్. ఆ పుట్టినప్పుడు ఇట్ విల్ బీ లైక్ అ ట్యూమర్, ఆర్ ద బేబీ విల్ హ్యావ్ 4 hands 4 legs అవి అన్నీ. ఇట్లా అంటే దిస్ ఈస్ వేర్ నేచర్ కెన్ గో వెరీ రాంగ్ ఆల్సో. అది మనం కంట్రోల్ చేయలేము, మనం ప్రెడిక్ట్ చేయలేము. సమ్టైమ్స్ వీఆర్ ఓన్లీ దేర్ టు సీ వాట్ ఈస్ దేర్, వీ కెనాట్ ఆల్వేస్ కరెక్ట్ ఇట్. వన్స్ లేడీ ప్రెగ్నెంట్ అయిన తర్వాత ఎలాంటి లక్షణాలని, ఎలాంటి సైన్స్ని నెగ్లెక్ట్ చేయకూడదు? ఈ క్వశ్చన్ అది వాళ్ళది స్టేజ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ బట్టి ఉంటుందండి. ఇప్పుడు మనం ఎర్లీ ప్రెగ్నెన్సీ తీసుకుంటే ఈ ఫస్ట్ 3 monthsలో ఇంపార్టెంట్గా వాళ్ళకి బ్లీడింగ్, స్పాటింగ్ ఏదైనా ఉంటే అది నెగ్లెక్ట్ చేయకూడదు. వేవ్స్, క్రాంప్స్ అంటారు. ఇఫ్ ఇట్ ఈస్ కమింగ్ వేవ్స్ లాగా రిపీటెడ్ సైకిల్స్ లాగా క్రాంప్స్ వస్తుంది అన్నప్పుడు డాక్టర్ని కలవడం మంచిది. అండ్ లిటిల్ లేటర్ 4th 5th month అప్పుడు ఎక్సెస్ వెజైనల్ డిశ్చార్జ్, తెల్లబట్ట అంటారు, ఇగ్నోర్ చేస్తారు. కరెక్ట్. ఇట్ ఈస్ నాట్ ఓకే. అది ఇన్ఫెక్షన్ కావచ్చు, లేదంటే ఆ సర్విక్స్ వీక్నెస్ వల్ల ఎక్సెస్ డిశ్చార్జ్ అయ్యి ఆ ప్రెగ్నెన్సీ ఎక్స్పెల్ అయ్యే అవకాశం ఉంది. సో అది ఇగ్నోర్ చేయకూడదు. సేమ్ బ్లీడింగ్ ఇస్, ప్రెగ్నెన్సీ అప్పుడు బ్లీడింగ్ ఎప్పుడు అయినా కూడా యూ మస్ట్ నాట్ ఇగ్నోర్ ఇట్. అండ్ ప్రెగ్నెన్సీ లేటర్ స్టేజెస్లో ఇంపార్టెంట్ బేబీది మూవ్మెంట్స్, బేబీది కదలడం ఒక 5 to 6 hours అనిపించట్లేదు అన్నప్పుడు ఇట్ ఈస్ బెటర్ టు చెక్. ఆఫ్ కోర్స్ ఫస్ట్ మనం ఏదైనా తాగమంటాము, పడుకొని అబ్జర్వ్ చేయమంటాము, కానీ అప్పుడు కూడా మూవ్మెంట్ లేనప్పుడు ఒకసారి చెక్ చేయడం బెటర్. అండ్ లేటర్ స్టేజెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో మదర్ది బీపీ ఈజ్ ఇంపార్టెంట్, డయాబెటీస్ ఈజ్ ఇంపార్టెంట్. సో అట్లా ఉన్నప్పుడు సడన్ హెడేక్స్, బ్లర్రింగ్ ఆఫ్ విషన్, సడన్ వామిటింగ్, స్టమక్ పెయిన్స్ అట్లా ఉన్నప్పుడు అవి ఇమ్మీడియట్, దోస్ ఆర్ ఎమర్జెన్సీ సైన్స్. లీకేజ్ ఆఫ్ ఫ్లూయిడ్, ఇవి అన్నీ దే ఆర్ అబ్సల్యూట్ ఎమర్జెన్సీ సైన్స్. అట్లా ఉన్నప్పుడు దే నీడ్ టు రీచ్ హాస్పిటల్. కానీ ఇదే ఫిటల్ మెడిసిన్ ఒక 15-20 ఏళ్ల క్రితం కనుక బాగా అవేర్నెస్ ఉంటే, నేను ఎంతమంది పిల్లల్ని చూసాను, 2 బాడీలు కలిసిపోయి పుట్టిన పిల్లలు ఉన్నారు, 2 తలలు 2 జాయింట్గా పుట్టిన పిల్లలు ఉన్నారు. మనం సెపరేట్ చేస్తే ఎవరో ఒకళ్ళు పోయే అవకాశం ఉంటుంది. అది దాంట్లో కూడా చాలా టైప్స్ ఉన్నాయి. దీనికి మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ ఎర్లీ డిటెక్షన్ అండి. ఇది ఆ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యి విత్ ఇన్ అ ఫ్యూ వీక్స్ ఐడెంటిఫై చేయొచ్చు. లైక్ విత్ ఇన్ అ వీక్ ఆర్ 10 days మనం ఐడెంటిఫై చేయొచ్చు. సో అట్లా ఇంత సివియర్గా ఇట్లాంటి మేజర్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు దెన్
పేరెంట్స్కి ఆప్షన్ ఇవ్వచ్చు మనము. ఇన్స్టెడ్ ఆఫ్ ఫుల్ టర్మ్ అయ్యి ప్రెగ్నెన్సీ అడ్వాన్స్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిన అవసరమే లేదు. అనవసరంగా పుట్టించి వాళ్ళని ఇబ్బంది పెట్టి వీళ్ళు ఇబ్బంది పెడతారు, వాళ్ళని ఇబ్బంది పెడతారు. అండ్ ఇవి అన్ని అట్ ద లేటెస్ట్ 7-8 వీక్స్ లోపల దీస్ ఆ కండిషన్స్ డయాగ్నోస్ చేయాలి. బికాజ్ ఇవి అన్ని మేజర్ ప్రాబ్లమ్స్ అండి. అబ్సల్యూట్లీ. ఇప్పుడు ప్రెసెంట్ మన మెషిన్స్ రెజల్యూషన్ అంతా చాలా అడ్వాన్స్డ్ ఉంది. ఇప్పుడు అట్ ప్రెసెంట్ యోధాలో మనం వాడే మెషిన్ ఎక్స్పర్ట్ 22 అంటాము, జీఈది మెషిన్ ఈజ్ అబౌట్ 3 crores. నా రెస్ట్ ఆఫ్ ద సెట్టింగ్ ఈజ్ నాట్ దాట్ ఎక్స్పెన్సివ్. ఎందుకంటే ఆ 8 వీక్స్ బేబీలో ఐ కెన్ సీ ద స్పైనల్ కార్డ్. 8 వీక్స్ బేబీ అంటే ఇట్ ఈస్ అబౌట్ 1 centimeter. సో ఇఫ్ యూఆర్ ఏబుల్ టు సీ దట్ మచ్, అండ్ మనది నాలెడ్జ్ ఆఫ్ ఎంబ్రియాలజీ, ఆ డెవలప్మెంట్, ఆ స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంట్ కూడా నాలెడ్జ్ చాలా పెరుగుతుంది. సో డే బై డే థింగ్స్ ఆర్ చేంజింగ్ మోర్ అండ్ మోర్, ఆ స్కోప్ పెరుగుతుంది. ఈ ఎపిసోడ్ రియలీ చాలా మందికి అవేర్నెస్ పెంచడం కోసమే. మీకు కూడా ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కమెంట్ సెషన్లో మీకున్న డౌట్స్ని కమెంట్ చేయగలిగితే కనుక నెక్స్ట్ ఎపిసోడ్లో మీ డౌట్స్ని క్లారిఫై చేసే అవకాశం నేను మీకు కల్పించగలుగుతాను డాక్టర్ గారిని అడిగి. వాట్ యూ సే మ్యామ్? ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ మ్యామ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇట్ వాజ్ అ ప్లెజర్ టాకింగ్ టు యూ. ఈవెన్ మీ టూ రియలీ.